ముఖ్యంగా మరి నిజంగానే ఒక మహిళలు, మీరు ఒక మహిళగా ఈ మహిళలు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఇష్యూ అయింది. సో మరి అదేంటి నిజంగా అంటే ఒక హాస్టల్లో ఇలాంటి బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి చిత్రీకరించడం అనేది అది కొంత చాలా అంటే అసభ్యకరంగా ఉన్నటువంటి అంశం కాబట్టి బట్ దాన్ని చాలా మంది హైలైట్ చేస్తా ఉన్నారు. సో ఏంటి నిజంగానే దాన్ని మీరు ఎలా స్పందిస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువురాని దద్దమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టడమే ప్రజలు చేసుకున్నటువంటి తప్పు అయితే దానికి చదువురాని దద్దమ్మ ఒకడొచ్చి పాలమ్మినా పూలమ్మినా ఇంకా వ్యాపారంగా బోర్వెల్స్ నడిపించిన, కాలేజీలు పెట్టించిన, అవన్నీ అమ్మినాం. కాలేజీలు నడిపించిన, హాస్టళ్లు పెట్టినా, మెడికల్ కాలేజీలు, నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, ఇక్కడ నుంచి 1000 మందికి అదేదో పుణ్యానికి చదివించినట్టు, ఏ రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు, దొంగ డబ్బులు సంపాదించండి, అందరి భూములు ఆక్రమించుకొని వచ్చిన డబ్బుతోని ఉత్త పుణ్యానికే పిల్లలకు చదివిస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చేటటువంటి అసెంబ్లీలో అందరూ ఆయన వంక చూడాలి, మీడియా అంతా ఆయన మీద ఫోకస్ కావాలని ఎగశకలు చేస్తారు కదా. చామకూర మల్లన్నకు అడుగుతున్నా, నువ్వు పూలమ్మినవు పాలమ్మినవేమో, కానీ ఈ రోజు ఆడపిల్లల్ని నగ్నంగా చిత్రీకరించి ఆ చిత్రాలను కూడా అమ్ముతావా? ఏం చేస్తావు మల్లన్న అని అడుగుతున్నా. నీకు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇదేమన్నా అనాథాశ్రమమా? ఎవరు పట్టించుకునేదా? లక్షల ఫీజులు గుంజుతూ ఆడపిల్లలు చదువుకునే ఒక హాస్టల్లో ఆడపిల్లలు స్నానం చేసే బాత్రూంలో విండోల నుంచి సీసీ కెమెరాలు పెట్టి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు మరి మగపిల్లలా ఆడపిల్లలా, ఎవరు పెట్టారు, ఎవరు ప్రమేయం వల్ల పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది సెకండరీ అయితే యాజమాన్యం ఏం పీక్తుంది? ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? చెప్పుకునేటటువంటి పాలు బిండేటటువంటి బర్లు కానిపోయినమా ఏం చేసినా కూడా వాళ్ళకు కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి. నిజంగానే నువ్వు అంత కష్టపడి పైకి వచ్చినవి ఉంటే కింద స్థాయిలో ఏం జరుగుతుందో ఆలోచన ఉంటది. దొంగ వెధవ తొడలు కొట్టుకొని గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ ఈ సందర్భంగా గుర్తొస్తున్నాయి. అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు మీడియా ముంగల. ఎవరిని పడితే ఆయన ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఎట్ట పడితే అట్లా మాట్లాడి ఈ రోజు సచిన పామయ్యిండు. మాటలు రాస్తలేవు, పెగులుతలేవు. కానీ వెనకాల చేసేటటువంటి ఈ వ్యవహారాలు ఏంది? ఈ రోజు మళ్ళా నన్ను అడుగుతున్నా, నేను పెద్ద మనిషి నిన్నే అడిగేది, దీనికి ఏం సమాధానం చెప్తావు? నిన్న అసెంబ్లీలో మోతబర్లు నరికినావు. మొన్న ఎప్పుడో నీకు అసెంబ్లీలో చూసినా నేను. గతంది పెట్టినా నువ్వు మొన్న మాట్లాడినా నాకు తెలియదు, కానీ అది బాగానే తిరుగుతోంది రాష్ట్రంలో. ఆయన కేసీఆర్ ని ప్రధానం చేస్తా అన్న మాటలు గతం అయితే అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మొన్న అసెంబ్లీలో కూర్చొని కొన్ని మాటలు మాట్లాడు అవి ఇవి కలిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోజు పెద్ద ఎత్తున మహిళలు, పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు ఆ హాస్టల్లో ఎక్కడైతే ఆడపిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తుంటే ఒక నమ్మకంతో విద్యా సంస్థ అనంటే దేవాలయంతో సమానంగా తల్లిదండ్రి తర్వాత గురువు తర్వాత కుటుంబంలో మన పిల్లల్ని 4 గోడల మధ్యలో మన ఇంట్లో మనం చదివించుకుంటాం ఏ విధంగానో అని అదే 4 గోడల మధ్యలో విద్యా సంస్థల హాస్టల్కి పంపించేది ఒక నమ్మకంతో తల్లిదండ్రులు. మరి ఇట్లాంటివి అసలు అవి వర్ణించడానికి కూడా అశ్లీల సంఘటనలు జరుగుతుంటే ఎవరు బాధ్యులు? ఏమైంది? ఇప్పుడు అది బయటికి తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగలు అంతా ఫస్ట్ నేను మళ్ళీ నన్ను అడుగుతున్నా, మళ్ళీ అని కూడా అంటా. నేను ఏ దాన్ని కూడా భయపడా. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తే బాగుంటదేమో నీ పదవికి. గతంలో ఎవరెవరికో తొడలు కట్టుకొని అన్నావు కదా, ఇప్పుడు రాజీనామా చేస్తే బాగుంటదేమో. నువ్వు ఎమ్మెల్యేవు కదా, నీ సొంత హాస్టల్లో జరిగినటువంటి ఈ దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీని మీద నీ సమాధానం ఏంటి? ఎవరో చేసిండ్రు, నాకు తెలియకుండా చేసిండ్రు అని రేపు కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడితే ఈ చింతపండు అవుతుంది అని చెప్తున్నాను. మరి దీనికి ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి అక్కడ జరిగినటువంటి ఇదేదైతే సిసి ఫుటేజ్ లో ఇష్యూ ఏదైతే ఉందో దానికి కర్మ క్రియ ఎందుకు ఫిక్స్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ బాత్రూమ్ లో దగ్గర అది కావాలి. ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది చిన్న ఆడపిల్లల జీవితానికి మానానికి సంబంధించినటువంటి విషయం. ఇది ఒక ఆడపిల్ల స్నానం చేస్తుండే బాత్రూమ్ లో విండోలో 300కు పైగా వీడియోలు తీసారని చెప్పి పిల్లలు చాలా మంది బయట చెప్తుంటే మరి ఇప్పుడు ఏంటి ఈ వెధవకి అడుగుతున్నా. ఇది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి తప్పిదంగా మేము చెప్పడం. ఈ రోజు ఒక సానుభూతిగా, ఒక మహిళగా, ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా నేను అడుగుతున్నా, చామకూర మల్లిగా ఆడపిల్లలందరూ ఏం చెప్తావు?
ఈ ఆడపిల్లలకు 300 వీడియోలు తీసేంత వరకు ఏం పిక్తుంది నీ నీకు అక్కడ ఉన్నటువంటి పనిచేసే వ్యవస్థ అంతా. ఆమె రేపు పొద్దున ఆడ ధర్నా చేస్తుందంట. బీసీ రిజర్వేషన్ కావాలంటే ఈ అమ్మకి కవితమ్మ ఫస్ట్ రేపు పొద్దుగల ఆడ ధర్నా చేసే కన్నా ఫస్ట్ మీ నాయనకు అత్యంత సన్నిహితుడుగా నీకు టికెట్ ఇయ్యాలనంటే నీకు ఒక కన్వెన్షన్ సెంటర్ రాసిచ్చిన మల్లన్న, ఎందుకంటే నీకు ఇచ్చాడు, నీకు ఇస్తేనే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, వాళ్ళ అల్లునికో ఎవరికో పోయినసారి. మరి అంత ఇచ్చిన మీకు ఈ రోజు మల్లన్న ఇన్ని తప్పులు చేస్తుంటే, మల్లన్న కాలేజ్ లో ఇన్ని తప్పుదాలు జరుగుతుంటే, ఈ రోజు నువ్వు 10 మందికి ప్రశ్న అదే ఒకవేళ ఇంకెక్కడన్నా జరిగినట్టు ఈ రోజు మొత్తం ఇట్లా గుడ్డలు చింపుకుంటారే బీఆర్ఎస్ వాళ్ళు, ఇట్లా గుడ్డలు చింపుకొని రోడ్డు మీదకి వస్తుండే. అటు పాడి కౌశిక్ విషయాలు ఎట్లా వచ్చి లొల్లి చేసిండ్రు. అసలు తప్పు చేసిందే వాళ్ళు, మళ్ళీ మీదకెళ్ళి అప్పుడు దౌర్జన్యం చేశారు అందరి మీద. ఇప్పుడు అడుగుతున్నా ఏమైంది, నోర్లు మూగపోయినాయా అంటే ఈ దాన్ని టాపిక్ ని డైవర్షన్ చేయడానికి కోసమే రేపు ఆడ ధర్నా పెట్టుకుందా, ఎందుకోసమో అని అడుగుతున్నా. కవితమని అడుగుతున్నా, ఫస్ట్ ఆడ ధర్నా చేయడం ఫస్ట్ బంద్ చేసి ఈడ పోయి ఆ కాలేజ్ ముంగల ధర్నా చేయి ఈ రోజు. ఇప్పటిదాకా ఎందుకు నువ్వు మాట్లాడతలేవు, నోట్లకెళ్ళి ఎందుకు మాట్లాడలేవు కవితమ్మా? ఏం మల్లిగాడు నీకు డబ్బులు బాగా ఇచ్చిండు మీకు అని చెప్పేసి ఆయనని కవర్ ఇచ్చేస్తుండ్రా, ఆయన చేసిన తప్పిదాలను కవర్ చేసేస్తుండ్రా? నేను అడుగుతున్నా, నువ్వు గతంలో బోల్డ్ అంత మంది దగ్గర తీసుకుంటారు, ఇక అవన్నీ చర్చకు వచ్చినప్పుడు సపరేట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ కథ ఏంది, మల్లె పూలు కథ ఏంది? ఇప్పుడు మరి మన హోంశాఖ అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది కాబట్టి, సో మరి దీన్ని ఎందుకు వదులుతారు? ఇంత తప్పిదం జరిగినాక ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో డబ్బులు తీసుకొని పిల్లల జీవితాలతో ఆడుకుంటుండే ఏ విధవనన్నా వదులుతారా? ముఖ్యమంత్రి గారికి దృష్టికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటది. ఇది ఇంత పెద్ద వైరల్ అవుతున్న విషయం మీరే మా దగ్గరకు వచ్చి ఈ రోజు డిస్కషన్ చేస్తున్నారంటే డెఫినెట్ గా ముఖ్యమంత్రి దగ్గరికి దృష్టికి ఆల్రెడీ నిన్న నుంచి జరుగుతున్న ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు దాని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటారు. ఏం చేస్తారు అనేది ఆ విద్యా సంస్థని సీజ్ చేసి పడేస్తారా, లేకపోతే ఆ వీడియోలకు కర్మ క్రియ అయినటువంటి మల్లికి తీసుకొని పోయి సస్పెండ్ చేయడం. సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఒరిగేది లేదు, ఇది లేదు.